విష్ణుప్రియ గారిది మళ్ళీ తెరపైకి వచ్చిన కొత్త విషయం. సో అది బాగా కాంట్రోవర్షియల్‌గా అవుతుంది. ఏదో బాడీ కౌంట్ అని చెప్పేసి కొంచెం వైరల్ అవుతుంది. సో దానికోసం ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక దాని శరీరం దాని ఇష్టం అంతే. మనం ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు ఒక సెలబ్రిటీ అయినప్పుడు మంచిగా 10 మందికి పనికొచ్చేటట్టు చేస్తే 10 మంది మారుతారు. ఏం అర్థం ఉంది? సుమక వేసుట కండ్ల సమ్మురం. నువ్వు నేను పుట్టక ముందు నుంచి వేసుకొస్తుంది. నేను 5 మందితో చేసిన 6 మందితో చేసిన అంటే చేసినమేమో నీ తనువు నీ ఇష్టం నువ్వు చేసుకునే నీ ఇంట్లో నువ్వు పెట్టుకోవాలి. కానీ బయటకు వచ్చేందుకు చెప్పేది ఏం? మీ అమ్మ మీద ఆయనకి ఏమైనా విలువ ఉంటుందా? మీ అక్క చెల్లెలకు విలువ ఉంటుందా? నీ చుట్టాలలో ఉంటే నువ్వు కోట్లు సంపాదించినా నీకు ఇజ్జత్ ఉండదు. ఎందుకు నీకు? నీదేందో నువ్వు బతుకు. మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఎందుకు అమ్మ నీకు అది అవసరమా? ఏమనంటే మాట్లాడే వాళ్ళ మీద కేసు వేస్తావు. మరి నువ్వు అట్లాంటి వీడియోలు పెడితేనే కదా అందరు మాట్లాడేది. నువ్వు అట్లాంటి వీడియోలు ఎందుకు పెడుతున్నావు? మరీ దారుణంగా చిన్నపిల్లలు చూసారు అన్నట్లేదు, ఏం లేదు. మరీ ఆడవాళ్ళు మరీ ఇట్లోటాలు ఇంకా దారుణంగా అయిపోదు. ఇంకా లైవ్లు పెడుతురు ఇన్స్టాగ్రామ్లో. తమిళనాడుకి వెళ్ళి పెడుతుంది. జామకాయలు అంతా కూడా లేవు. దాని బతుకు పాడగాను దాని ముఖం చూస్తే ఆడ కూర్చున్నాడు కూడా లేవాడు. దేనికి అది? చేసేటోళ్ళే తప్పు కాదు, చూస్తుందే తప్పు. అది యూత్ కూడా చెడిపోతున్నారు కదా ఆమె చేసేది. పిల్లలు ఆమె గిత పిల్లలు చెడిపోతురు. గిత పిల్లలు చెడిపోతురు. ఏముందో అని చూస్తలేరట. చూస్తురు ఏముండదు ఆడ. మంచోళ్ళు అయ్యి తెలుగులో స్క్రీన్ షాట్ తీసుకొని అందరు ఇన్స్టాగ్రామ్లో పెట్టిరు అంటే అప్పుడు ఎడబెట్టి కూడా తలకాయను. పెండ్లీలు అయిన వాళ్ళు పిల్లలు ఉన్నారు. ఆ తమిళనాడు దానికైతే 2 కొడుకులు, నీళ్ళెక్కురు ఎద్దుకు. దేనికి ఆ పైసా? ఇప్పుడు నీ చుట్టాలే ఏముందో అని పైసలు కట్టి చూస్తారు. రేపు నాడు నువ్వు అడగవుతాడే నేను మొత్తం దీన్ని చూసినాను అని అడవాడు అంటాడా లేదా? ఎందుకు మీకు అది అవసరమా? మరీ దళిద్రంగా ముగ్గురు ఉన్నారు కరెక్టు. లైక్ చేయండి. డబల్ టచ్ ఇయర్ బంగారాలు వీణలు వాయించుకుందామంట. ఫస్ట్ మీ అన్నకు, మీ తమ్మునికి, మీ నాయనకు, నీ కొడుకులకు చూపించిన తర్వాత అందరికి చూపి. దేనికి అట్లా వచ్చే పైసలు ఎందుకు? అడుక్కొని తిన్నాడు రోడ్డు మీద. అడుక్కొని తినమ్మా, ఓడద్దంటాను నిన్ను. మరీ అంత దారుణంగా చిన్న పిల్లలు చూస్తారు ఆ ఫోన్లు. అంటే నీకు ఆ 350 రూపాయలు దేనికి? ఏం అవసరానికి? వీణలు వాయించుకుంటావు. ఇంట్లో మొగడు వాయిస్తలేడా? ఇట్లా ఇంట్లో మొగడు వాయిస్తలేడు. వాళ్ళకి ఎందుకు సిగ్గులేదు? వాళ్ళు ఎంత లక్కువ తిండి తింటారు. ఆడది సంపాదిస్తారు తింటారు. వాళ్ళు ఎక్కడ మనుషులు? ఎవడన్నా మొగోడు ఇంకో ఆడది పోయి ఇంకొంతో మాట్లాడుతుంది అంటేనే కుక్కను పట్టినట్టు కొడతారు. వాళ్ళు మంచిగా ఇప్పుకొని చూపించుకుంటుంది. ఎందుకు తీసుకుంటారు తమ్మే? దేనికి తీసుకుంటారు? పోలీసులకు అది ఒకటే పని ఉన్నది. ఆయన ఏమని చెప్తున్నాడు? ఆయన చేయమని అయితే చెప్తలేడు కదా. పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? సిగ్గు శరం ఉండాలి. ఇది అంతగానం ఉంది. మంచి సెలబ్రిటీవి. నీగో నువ్వు ఒక మాట మాట్లాడితే నీ మాటకు 10 మంది మారాలి. ఇప్పుడు నీవు చూసింది అనుకో, అరే అందరు ఆడవాళ్ళకి ఇట్లనే ఉంటాయి అనుకుంటాడు. నువ్వు చేయబట్టి ఏం లాభం ఉందల్లా? ఏం లాభం లేదు. అది ఆ తిండి కూడా తిన్నా ఒకటే తినకపోయినా ఒకటి. ఎన్ని కేసులు పెట్టినా కేసులు అయినాయి, ఇన్ని విమర్శలు వస్తున్నాయి, అయినా కూడా ఆపట్లేదు. మన ఉద్దేశం ఏంటంటారు? ఆపదామా? పైసలు వస్తున్నాయి, మన జీతం ఇపోదానికి ఆపుతుంది. దానికి కావాలి పైసలు, అంతే. అదే ఇస్తుంది. మరి అంతే. ఏం కష్టం చేస్తే రావాలి? ఒక్కొక్కరు 25,000 సంపాదలేక వస్తారు, 12,000 సంపాదలేక వస్తారు. మరి దానికి పుష్కలంగా వస్తున్నాయి పైసలు. పెళ్లి చేసుకునేది ఉందా? పిల్లలం కానేది ఉందా? పటావా.